హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయా ప్రొఫెషనల్ టైలర్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ స్టిచ్చింగ్ అండ్ చూపిస్తున్నాను. సో ఈ లెంత్తో అంబ్రెల్లా కటింగ్ని కట్ చేసినట్లయితే యావరేజ్గా హైట్ ఉన్న వాళ్ళకి ఫ్లోర్ లెంత్ వరకు వస్తుంది. సో బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే అంకిల్ లెంత్ కంటే కొద్దిగా పైకి అయితే వచ్చేస్తుంది. సో దాని మెజర్మెంట్స్ ఏంటో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది 36 సైజ్ చెస్ట్ వారికి, అలాగే వెస్ట్ వచ్చేసి 30 సైజ్ వారికి. పైన మన బాడీ పార్ట్ ఉంటుంది కదా, అది ఖర్చుతో కలిపి 15 ఇంచ్ అయితే తీసుకోవాలి. అలాగే కింద బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా ఖర్చుతో కలిపి 40 ఇంచ్ అయితే తీసుకోవాలి. సో చెస్ట్ మార్కింగ్ చేసేటప్పుడు 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి దానికి 1.5 ఇంచ్ మార్జిన్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే వెస్ట్ మార్కింగ్ చేసేటప్పుడు 7.5 ఇంచ్ మార్కింగ్ చేసి దానికి 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5 ఇంచ్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచే తీసుకోవాలి. అసలు మనం షోల్డర్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది, సో మనం బాడీ మెజర్మెంట్ పైన షోల్డర్ని మెజర్ చేసాం కదా, అందులో ఆఫ్ చేయాలి. ఆ వచ్చిన ఆఫ్లో నుంచి 1.5 ఇంచ్ తీసేయడం వల్ల మనకి షోల్డర్ అనేది వచ్చేస్తుంది. సో డీప్ నెక్ వారికి ఏ షోల్డర్కైనా సో ఇదే ఫార్ములాని యూజ్ చేయాలి, అందుకే నేను ఇక్కడ ఫార్ములా అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నెక్ని చూద్దాం. సో ఫ్రంట్ నెక్ విడ్త్ వచ్చేసి 2.25 ఇంచ్ అయితే తీసుకోవాలి. సో అలాగే లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ విడ్త్ అయితే ఏం చేంజ్ కాదు కదా, 2.25 ఇంచే ఉంటుంది. అలాగే లెంత్ వచ్చేసి 8.5 ఇంచ్ అయితే తీసుకోవాలి. సో దీనికి కింద వైపున 3.5 దగ్గర దీన్ని రౌండ్ అయితే తీసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ అన్నట్టు, సో దాని లెంత్ వచ్చేసి 22 ఇంచెస్, ఇది ఖర్చుతో కలిపి. అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.75 ఇంచ్ దగ్గర తీయాలి. కింద వైపున లూజ్ వచ్చేసి 4 ఇంచెస్, అలాగే దానికి మార్జిన్ 1.5 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్కి వెస్ట్ మనం ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను ఒక ఫార్ములా అయితే ఇస్తున్నాను. వెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో దానికి మార్జిన్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్జినే యాడ్ చేయాలి. దాన్ని 6.28తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ వెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ కదా, దాన్ని నేను 1 ఇంచ్ అంటే 4 సైడ్స్ కాబట్టి 4 ఇంచ్ అయితే అవుతుంది. సో దాన్ని 6.28 ఇంచ్తో డివైడ్ చేస్తే 5.41 ఇంచ్ అయితే వస్తుంది. సో నేను 5.4 అయితే తీసుకుంటున్నాను. సో ఈ కార్నర్ నుంచి 5.4 ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో అక్కడి నుంచి మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ని మనము మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనము బాటమ్ లెంత్ 40 ఇంచెస్ కదా, సో ఈ విధంగా 40 ఇంచెస్ అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి అన్నట్టు. ఇప్పుడు లైనింగ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ నేను 3 మీటర్ లైనింగ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మొత్తం 2 ఫోల్డ్గా తీసుకున్నాను. సో లైనింగ్ లెంత్ వచ్చేసి 39 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను, అంటే బాటమ్ లెంత్ కంటే 1 ఇంచ్ తక్కువ అన్నట్టు. దీన్ని మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఇంకో 1 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా నేను లైనింగ్ని మొత్తం 39 ఇంచెస్గా, సో మొత్తం 3 పీసెస్గా తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకో విధంగా కూడా దీన్ని కట్ చేసుకోవచ్చు. నా అలాగే కట్ చేయాలనే రూల్ అయితే ఏం లేదు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని సెంటర్లో నుంచి సో డివైడ్ చేశాను అన్నట్టు. ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ పీస్కి దీన్ని జాయిన్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నట్టు. దీన్ని 4 ఫోల్డ్గా తీసుకోవాలి, ఫోల్డెడ్ సైడ్లో నుంచి. సో నేను ఈ విధంగా ఫోల్డ్ చేశాను, 2 ఫోల్డ్. అలాగే దీన్ని ఇంకోసారి ఫోల్డ్ చేశాం కదా, 4 ఫోల్డ్ వచ్చేసింది అన్నట్టు. సో నేను ఫ్యాబ్రిక్ని ఇదే విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు నడుము లూజ్ని మనం ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఇంతకుముందే నేను ఫార్ములా అయితే ఇచ్చాను కదా, వెస్ట్ లూజ్కి మార్జిన్ యాడ్ చేసి దాన్ని 6.28తో డివైడ్ చేయాలని. సో అదే ఇక్కడ కూడా రాస్తున్నాను. సో 5.4 ఇంచెస్ అయితే వచ్చింది కదా. ఇక్కడ కార్నర్ నుంచి సో 5.4 ఇంచెస్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా 5.4 ఇంచెస్ దగ్గర టేప్ని పెట్టేసి సో ఒకసారి చూసుకోండి కరెక్ట్గా వస్తుందో లేదో. ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా టేప్ని పెట్టేసి చూడండి, సో ఎక్కువనే వచ్చింది 9 ఇంచెస్. కావాలంటే దీనికి కొద్దిగా పైకి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడి నుంచి మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ని సో ఈ విధంగా టేప్ని పెట్టేసి మొత్తం మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్లాత్ కదలకుండా ఉండడానికి మొత్తం పిన్స్ అయితే పెట్టుకున్నాను, కాబట్టి ఈ విధంగా జరుపుతూ కట్ చేస్తున్నాను. ఇక్కడ పైన వైపున కూడా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు పైన బాడీ పార్ట్ కోసం లైనింగ్ని కట్ చేసుకోవడం కోసం మొత్తం 4 ఫోల్డ్గా పెట్టుకోవాలి. సో ఈ విధంగా 4 ఫోల్డ్గా తీసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్కి లెంత్ అయితే 15 ఇంచెస్ అన్నాం కదా. సో 15 ఇంచెస్ ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత పై వైపున షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచ్ అయితే మార్క్ పెట్టాలి. ఈ 2 మార్కింగ్ నుంచి ఆర్మ్ హోల్ అయితే 5.5 ఇంచ్ దగ్గర మార్క్ చేయాలి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 36 ఇంచ్ కదా, అందులో ఫోర్త్ పార్ట్ వచ్చేసి 9 ఇంచెస్. ఈ విధంగా 9 ఇంచెస్కి 1.5 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి మార్కింగ్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఆర్మ్ హోల్ రౌండ్ అయితే 1 ఇంచ్ దగ్గరే తీయాలి. ఈ విధంగా దీన్ని చెస్ట్ లూజ్కి కలిపేటప్పుడు 0.25 ఇంచ్ అయితే కిందికి కలపాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి నేను ఒకేసారి మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. 1/2 ఇంచ్ లోపలికి మార్క్ పెట్టుకొని సో ఈ విధంగా 1 ఇంచ్ దగ్గరే దీన్ని కూడా లోతు అయితే తీసేసేయాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి సో మార్కింగ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. కింద వెస్ట్ వచ్చేసి 7.5 ఇంచ్ ప్లస్ దానికి 1 ఇంచ్ మార్జిన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ విడ్త్ని మార్క్ చేయాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.25 ఇంచ్ అన్నాను కదా, సో ఆ విధంగా మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ లెంత్ మార్క్ చేస్తున్నాం కాబట్టి 6 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ మార్కింగ్ దగ్గర 3 ఇంచెస్ దగ్గర సో దీన్ని రౌండ్ అయితే తీయాలి. సో ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ రౌండ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా 2 పీసెస్ని కూడా కట్ చేసుకొని సో ఎక్స్ట్రా ఉన్న ఈ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు సో బ్యాక్ పార్ట్కి మనం మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ని మాత్రమే కట్ చేయాలి. సో టెన్షన్లో ఉన్నా లేకపోతే అనుకోకుండా ఫ్రంట్ పీస్ని కూడా కట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ నెక్ మార్కింగ్ని సో బ్యాక్ నెక్కి కూడా ఈ విధంగా నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పీసెస్ని కూడా సపరేట్ చేసేసి బ్యాక్ పార్ట్లో నెక్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 8.5 అయితే తీసుకోవాలి. సో ఈ మార్కింగ్ దగ్గర 3.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ని పెట్టేసి సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పాలిస్టర్ తీసుకున్నాను, మీరు కాటన్ అయితే తీసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసే ముందు ఈ విధంగా 2 ఫోల్డ్గా తీసుకోవాలి. ఈ విధంగా 2 ఫోల్డ్గా తీసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని దీనిపైన పెట్టేసి కట్ చేసేటప్పుడు మెయిన్ పీస్ యొక్క క్లాత్ని సైడ్స్కి ఎక్కువనే పెట్టుకొని కట్ చేసుకోవాలి. బిగినర్స్ అయితే మ్యాక్సిమం 1-2 ఇంచెస్ వరకు పక్కన సైడ్స్ అయితే వదిలిపెట్టుకొని కట్ చేసుకోండి. సో ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి క్లాత్ అటు ఇటు సో బాగా కదులుతుంది, అలాగే క్లాత్ అనేది పైకి కిందికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనం మార్క్ చేసుకున్న నెక్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లోపల వైపు ఎట్ సైడ్ ఉందో మార్క్ చేసుకొని దాన్ని బయట వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టుకోవాలి. సో దీన్ని స్టిచ్ చేసి లోపల వైపుకు తిప్పేయాలి అన్నమాట, అందుకే నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను. సో అలాగే ఫ్రంట్ నెక్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ని కూడా కట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ కోసం లెంత్ అయితే చూసుకుంటున్నాను. సో ఫుల్ హ్యాండ్స్ కదా, సో లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ అయితే కావాలి మనకి. ఈ విధంగా మొత్తం 4 ఫోల్డ్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. సో ఫ్యాబ్రిక్ కదలకుండా ఈ పిన్స్ అయితే చాలా అవసరము. జార్జెట్ క్లాత్ మనం కట్ చేసేటప్పుడు ఇవి నెససరీ అన్నట్టు. సో ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ని మార్క్ చేసేటప్పుడు చెస్ట్లో 6వ భాగం దానికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఫుల్ హ్యాండ్స్కి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.7 ఇంచెస్ దగ్గర తీయాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందో లేదో, సో ఇప్పుడైతే అర్థమవుతుంది. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.7 ఇంచెస్. అలాగే సో హ్యాండ్ ఒక ఆర్మ్ హోల్ లూజ్కి నేను ఫార్ములా కూడా ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ అన్నట్టు. సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్రంట్ నెక్కి నేను ఈ విధంగా సమోసా లేస్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. దాన్ని ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్ కింది సైడ్ ఉంది. దీనిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని సో మనం సమోసా లేస్ స్టిచ్ చేసాం కదా, అది కింది వైపుకు వెళ్ళేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని క్లాత్ కదలకుండా ఉండడానికి సో గుండు పిన్నులు అయితే తప్పకుండా పెట్టుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. సో లేకపోతే జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి క్లాత్ అయితే కదిలిపోతుంది, అలాగే స్టిచ్చింగ్ అయితే సరిగా రాదు. ఇప్పుడు మనం
పైన స్టిచ్ ఎక్కడైతే కనిపిస్తుందో దానిపైన ఇంకో స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు లోపలి వైపుకు ఈ విధంగా తిప్పేసుకోవాలి. చూసారు కదా, ఆ లేస్ అనేది బయటికి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుంటూ దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేసిన తర్వాత సో ఆ లేస్ కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అన్నట్టు. సో ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ సో చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసేటప్పుడు 2 హ్యాండ్స్తో కూడా క్లాత్ని పట్టుకొని సో సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం బ్యాక్లో డోరీని పెట్టాలి. ఈ విధంగా 2.5 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న డోరీస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ని వదిలేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని లోపలి వైపుకు తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ కోసం పాలిస్టర్ క్లాత్ని యూజ్ చేశాను. మీరైతే కాటన్ క్లాత్ని యూజ్ చేయండి, చాలా స్టిఫ్గా ఉంటుంది. తర్వాత బ్యాక్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ స్టిచ్ వేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత సో పక్కన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మనం కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం పక్కన ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్ని స్టిచ్ చేస్తున్నాను. ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. షోల్డర్కి మిడిల్లో ఈ విధంగా పట్టుకోవాలి. సో ఈ విధంగా షోల్డర్కి మధ్యలో ఫోల్డ్ చేసేసి సో కింద 1/2 ఇంచ్ అలాగే దీని లెంత్ 4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సో దీని లెంత్ 5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 4 ఇంచెస్ స్టిచ్ చేశాను. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా సో 1/2 ఇంచ్ నుంచి సో 5 ఇంచెస్ లెంత్ అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఫ్రంట్ పీస్ని పెట్టేసి షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. నేను ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా షోల్డర్ జాయింటింగ్ అయిపోయిన తర్వాత సో మనం స్టిచ్ చేసుకున్న నెక్ రౌండ్ చుట్టూ ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల సో నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చూస్తారు కదా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ నేను చెస్ట్ మార్కింగ్ని పెట్టుకుంటున్నాను. అలాగే వెస్ట్ మార్కింగ్ని కూడా సో చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. సో లైనింగ్ ఫ్యాబ్రిక్కి జాయింట్ వేయాలని చెప్పాను కదా, సో ఇప్పుడు ఆ జాయింటింగ్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు లైనింగ్ని అంబ్రెల్లా షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే బిగినర్స్కి అయితే సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల డ్రెస్ కుట్టిన ఫీలింగ్ కూడా మనకు అనిపించదు, అంత తొందరగా అయితే అయిపోతుంది. సో ఇప్పుడు జాయింట్ అయితే చేసేసుకున్నాను. సో చూసారు కదా, సో కింది వరకు 2 స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కింది వైపున ఈ విధంగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. దీనిపైన మనం ఇంకో స్టిచ్ వేసుకోవాలి. దీన్ని బాడీ పార్ట్కి స్టిచ్ చేసే ముందు ఈ విధంగా ఫోల్డ్ చేసి పైన కట్ పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఎటువైపు అయితే ఉందో అటువైపు హ్యాండ్ లోత్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని షోల్డర్ పైన ఈ కట్ మార్క్ని కలిసేటట్టు పెట్టుకొని ఇక్కడి నుంచి స్టిచ్ని స్టార్ట్ చేయాలి. ఫ్యాబ్రిక్ని అస్సలు లాగకూడదు. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాగిపోతుంది. ఫ్యాబ్రిక్ని చూస్తేనే అర్థమవుతుంది ఈ ఫ్యాబ్రిక్ ఎంతలా సాగుతుంది అనేది. సో మళ్ళీ రిటర్న్ స్టిచ్ చేసుకుంటూ రావాలి. షోల్డర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం స్టిచ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసి ఆపాలి. ఇంకో హ్యాండ్ని కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే ఫ్రంట్ సైడ్ ఎటువైపు అయితే ఉందో అటు సైడే హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ లోతుని తీసాను. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి. సో దానికంటే ముందుగా ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్ ఎటువైపు ఉందో మార్క్ పెట్టుకున్నాను.
సో ఫ్యాబ్రిక్ అయితే చాలా జారిపోతుందని చెప్పాను కదా, సో కదలకుండా ఉండడానికి సో గుండు పిన్నులు అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైనే లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. సో ఈ విధంగా సో ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ని మార్క్ని పెట్టుకోవాలి. ఈ 1 ఇంచ్ వరకు స్టిచ్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్తో పెద్ద పెద్ద ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా స్పీడ్గా అయితే డ్రెస్ స్టిచ్చింగ్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఈ విధంగా ఫ్యాబ్రిక్ని మనం ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. సో చూసారు కదా, సో ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున నేను మార్కింగ్ చేస్తున్న దగ్గర స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా బాడీ పార్ట్ని అలాగే కింద బాటమ్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత పైన ఫినిషింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. సో సైడ్స్ జాయింట్ చేసే ముందు సో ఈ వెస్ట్ దగ్గర మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ నేను మార్కింగ్ అయితే పెడుతున్నాను కదా, 2.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా లోపలి వైపుకు ఫోల్డ్ చేసేసి సో ఒక గుండు పిన్నుని లైనింగ్ ఫ్యాబ్రిక్కి మాత్రమే పెట్టేసుకోవాలి. అలాగే ఈ కింది వైపున కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి సో ఒక పిన్నుని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది దాని కిందికి రాకుండా చూసుకోవాలి. సో అప్పుడే ఈ అంబ్రిల్లా స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా స్టిచ్చింగ్ని స్టార్ట్ చేసుకుంటూ మనం చెస్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సో ఆ మార్కింగ్ని కలుపుతూ వెస్ట్ మార్కింగ్ దగ్గరికి సో మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ సో ఇక్కడికి వచ్చాక సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని సో పైకి జరిపేసుకొని స్టిచ్ వేసుకోవాలి. సో ఇదే విధంగా కింది వరకు స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసేటప్పుడు పక్కన మార్జిన్ వచ్చేసి 1 ఇంచెస్ వదిలిపెట్టాలి. ఇక్కడ కింది వరకు స్టిచ్ చేశాక కావాలంటే మీరు ఇంకో స్టిచ్ కూడా వేసుకోండి, నేను 1 స్టిచ్చే వేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసే ముందు సో కింద మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రాకూడదు, అప్పుడు మాత్రమే ఈ అంబ్రిల్లా డ్రెస్ యొక్క లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అంబ్రిల్లా డ్రెస్ ఎక్కడైతే పాడవుతుంది అంటే అది వెస్ట్ దగ్గర మాత్రమే. సో కాబట్టి సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, అస్సలు ఫోల్డింగ్స్ అనేది రాకుండా ఉంటుంది. సో అలాగే చాలామంది మిమ్మల్ని అడుగుతారు కూడా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.